ఈ వీడియోలో మనం జనరల్ ఎలిమెంట్స్లో కౌంటర్ ఎలిమెంట్ గురించి చూద్దాం. సో దీని సింగిల్ కాలం లేఅవుట్ ఒకటి తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ కౌంటర్ని ఇంక్లూడ్ చేస్తున్నాను, కౌంటర్ ఎలిమెంట్ని. దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం, సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాం. సో కౌంటర్ని ఇంక్లూడ్ చేశాను. చూడండి, కౌంటర్ పెరగగానే మీకు చాలా సైట్లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఓట్స్ అని చెప్పి, నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పి, నెంబర్ ఆఫ్ కామెంట్స్ అని చెప్పి, లేకపోతే అవర్ ఎంప్లాయీస్ అని చెప్పి, ఎంప్లాయీ కౌంట్ అని చెప్పి మనకి ఇక్కడ మనకి కౌంటర్ కనపడతా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి ఫర్ సపోజ్ ఇక్కడ మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా, ఓన్లీ 1 person ఉన్నాం. సో పోని ఇద్దరు వేసుకున్నాం. ఇప్పుడు ఎండింగ్ నెంబర్ వచ్చేసి ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మరి టెక్స్ట్ ఎలా రాద్దాం, ఎంప్లాయీస్. అని చెప్పి పెట్టాం. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏదో మంచి సెంటెన్స్ రాస్తే బాగుంటుంది. తర్వాత నెంబర్ ప్రిఫిక్స్ వచ్చేసి 1 అని ఉంది కదా, చూద్దాం. ఇక్కడ 2 పెడితే ఏమవుతుందో చూడండి. పెడితే సో తర్వాత 12 పెడుతున్నాను. ఏమవుతుంది, ప్రిఫిక్స్ అంటే నెంబర్ కన్నా ముందే యాడ్ అయ్యకూడదు. సో 0 పెట్టాను అనుకోండి, ఈ విధంగా సఫిక్స్ 0 అనే సఫిక్స్ యాడ్ అవుతుంది మనకు. ఓకే, సఫిక్స్ అంటే ముందు సఫిక్స్ ప్రిఫిక్స్ నెంబర్ 0. సో నెంబర్ సఫిక్స్ 2 యాడ్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ నెంబర్ అని పెడుతున్నాను. సో ఎంప్లాయీస్ అని పెడుతున్నాను, స్పేస్ ఇచ్చి. సో తర్వాత యానిమేషన్ డ్యూరేషన్ ఇక్కడ మనకి 2000 milliseconds ఉంది. మీరు కావాలనుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీరు 5000 milliseconds పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, మెల్లగా కౌంట్ పెరుగుకుంటూ వెళ్తుంది. తర్వాత 1000 సపరేట్ వచ్చేసి షాడో, అంటే ఇక్కడ ఒక 2000 పెడుతున్నాను. దీన్ని తగ్గించాను. సో ఇక్కడ డిఫాల్ట్గా కామా ఉంది, లేదు మీకు డాట్ కావాలంటే డాట్ పెట్టుకోవచ్చు, స్పేస్ కావాలంటే స్పేస్ పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ ఉంచుకోండి. సపరేట్గా 1000 సపరేట్గా అవసరం లేదనుకుంటున్నాను నేను. సో ఇక్కడ టైటిల్ పెట్టుకున్నాను. రైట్, తర్వాత స్టైల్. టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూలో ఉంది బై డిఫాల్ట్గా. మీరు కలర్ మార్చుకోవాలంటే కలర్ మార్చుకోవచ్చు. సో కొద్దిగా డార్క్ కలర్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు రెడ్లో పెట్టి ఇక్కడ లైట్ రెడ్, లేదు డార్క్గా ఉండే రెడ్ కావాలి అనుకుందాం. సో ఇది వాడుకోండి, లేదు లైట్గా ఉండే రెడ్ను వాడదాం అనుకుందాం. ఓకే, సో తర్వాత టైపోగ్రఫీ, ఇవన్నీ కూడా మీ ఆప్షన్స్ తెలుసు మీకు. తర్వాత టైటిల్ టెక్స్ట్ కలర్ బై డిఫాల్ట్గా బ్లూ కలర్లో ఉంది. దీన్ని కావాలనుకుంటే మీరు కలర్ మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా అట్లా.
టెక్స్ట్ కలర్ మారింది కదా, మనకి టైపోగ్రఫీ కావాలనుకుంటే సో ఈ విధంగా మీరు కౌంటర్ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ ఇది కౌంటర్ ఎలిమెంట్ని యూజ్ చేసుకోవాలి.